అండ్ సెకండ్ టోకెన్ వచ్చి కాన్స్టెంట్. సో నెక్స్ట్ కాన్స్టెంట్స్ అంటే ఏంటి? కాన్స్టెంట్ అనే వర్డ్ అనేది జనరల్ గా అందరికీ తెలుసు. కాన్స్టెంట్ అంటే ఏంటి? మనం లైక్ ఒక కాన్స్టెంట్ స్టాండ్ తీసుకోవడం, అంటే మనం ఒక మాట మీద ఉంటే ఆ మాట మీద ఉండడం అండ్ చేంజ్ అవ్వకపోవడం, దాన్ని మనం కాన్స్టెంట్స్ అంటాం. సో జనరల్ లాంగ్వేజ్ లో. సో సి లాంగ్వేజ్ లో కూడా అలా కాన్స్టెంట్ అనేది ఉంటుంది. ఎలా అంటే ఫిక్స్డ్ వాల్యూ ఆర్ కాల్డ్ కాన్స్టెంట్ వాల్యూ. వి కాంట్ చేంజ్ a constant value during program execution. Constant value should be provided at the time of declaration only. సో మనం కాన్స్టెంట్ అనేది ఏ వాల్యూ అయినా కాన్స్టెంట్ చేద్దాం అనుకుంటే దాని టైమ్ ఆఫ్ డిక్లరేషన్ అప్పుడే దాన్ని మనం కాన్స్టెంట్ చేయాలి. సో కాన్స్టెంట్ చేసాక ఆ వాల్యూ అనేది మనం చేంజ్ చేయడానికి అవ్వదు. సో లైక్ నేను మీ అందరికీ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఫ్లోట్ పై ఈక్వల్స్ టు 3.14. సో పై అనేది ఇక్కడ ఏంటి? ఒక వేరియబుల్ అన్నమాట. అండ్ ఫ్లోట్ అనేది ఒక డేటా టైప్. సో పై అనేది ఒక కంటైనర్ లాగా, వేరియబుల్ అంటే ఒక కంటైనర్. సో ఈ కంటైనర్ లో ఏం వాల్యూ స్టోర్ అయ్యిందంటే 3.14 అనే వాల్యూ స్టోర్ అయ్యింది. సో నెక్స్ట్ పై ఈక్వల్స్ టు 20 అనేది చేంజ్ చేశా. సో ఆల్రెడీ కాన్స్టెంట్ ఫ్లోట్ పై ఈక్వల్స్ టు 3.14 అనేది ఉంది. సో నెక్స్ట్ నేను పై ఈక్వల్స్ టు 20 అనేది రాసా. సో నాకు అవుట్పుట్ లో ఏమని ప్రింట్ అవుద్ది? ఓకే, ప్రింట్ ఎఫ్ పై వాల్యూ ఈక్వల్స్ టు పర్సెంటేజ్ ఎఫ్. ఎందుకంటే పాయింట్ లో ఉంది కాబట్టి ఫ్లోట్ వాల్యూ కాబట్టి మనం పర్సెంటేజ్ ఎఫ్ అనేది తీసుకుంటాం. సో ప్రింట్ ఎఫ్ అనేది మనం ప్రింట్ చేయలేదు కాబట్టి అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వలేదు. సో ఇప్పుడు ప్రింట్ ఎఫ్ అనేది రాసా. సో ఇప్పుడు అవుట్పుట్ అనేది ఏమొస్తుందో చూద్దాం. సో పై వాల్యూ అనేది మనకి ఏమొచ్చింది? 20 వచ్చింది. బట్ నేను ఫ్లోట్ పై వాల్యూ అనేది ఏం తీసుకున్నా? 3.14 అనేది తీసుకున్నా. బట్ నాకు పై వాల్యూ అవుట్పుట్ లో 20 అనేది ప్రింట్ అయింది. సో నెక్స్ట్ లో నేను చేంజ్ చేసా కాబట్టి పై వాల్యూ అనేది చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నేను నెక్స్ట్ లైన్ లో పై ఈక్వల్స్ టు 5.80 అనేది రాసా. సో నా పై వాల్యూ అనేది కొత్త వాల్యూ అనేది వస్తుంది. లైక్ ఏంటి వస్తుంది? 5.80 అనే వాల్యూ మనకి ప్రింట్ అవుద్ది. సో పై వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంది. ఒకవేళ నేను పై వాల్యూ అనేది చేంజ్ చేయకూడదు అంటే ఏం చేయాలంటే ఈ ఫ్లోట్ ముందు కాన్స్టెంట్ అనేది డిక్లేర్ చేస్తున్నప్పుడే, ఇది ఏ లైన్ అయితే చేంజ్ అవ్వకూడదు అనుకుంటామో, ఇప్పుడు ఫ్లోట్ పై ఈక్వల్స్ టు 3.14 అనేది చేంజ్ అవ్వకూడదు. ఫ్యూచర్ లో కూడా కొత్త నెంబర్ వచ్చినా అది ప్రింట్ అవ్వకూడదు. నేను ఇచ్చిన నెంబరే ఫైనల్ వాల్యూలో కూడా ప్రింట్ అవ్వాలి అంటే కాన్స్టెంట్ అనేది పెడతాం. సో ఒకవేళ కాన్స్టెంట్ పెట్టాక మనం రన్ చేస్తే మనకి కోడ్ అనేది ఎర్రర్ వస్తుంది. కాన్స్టెంట్ అనేది తీసుకున్నాక మనం 5.20 5.80 అనేది చేంజ్ చేయడానికి అవ్వదు. సో కాన్స్టెంట్ తీసుకున్నాక ఈ 2 లైన్స్ అనేవి మనం తీసేయాలి. తీసేస్తే మన కోడ్ అనేది ప్రింట్ అవుద్ది. అండ్ తీయకపోతే మన కోడ్ లో ఎర్రర్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఇది కాన్స్టెంట్ వాల్యూ అండ్ కాన్స్టెంట్ మీనింగ్, కాన్స్టెంట్ టోకెన్ మీనింగ్ ఇది. సో మీ అందరికి అర్థమైంది కదా. ఒకసారి మనం ఒక డిక్లేర్ చేస్తున్నప్పుడు కాన్స్టెంట్ అని రాస్తే దాన్ని మనం ప్రింట్ చేయడానికి అవ్వదన్నమాట. సో కోడ్ అనేది ఎర్రర్ త్రో చేస్తుంది. ఒకవేళ మనం కాన్స్టెంట్ అని పెడితే ఆ కాన్స్టెంట్ వాల్యూ మాత్రమే ప్రింట్ అవుతుంది. దాని నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ లో ఆ కాన్స్టెంట్ వాల్యూ అనేది మనం చేంజ్ చేయడానికి అవ్వదు. ఒకవేళ మనం కాన్స్టెంట్ అనేది పెట్టకపోతే మనం వాల్యూ అనేది మార్చుకోవచ్చు. లేటెస్ట్ గా ఏ వాల్యూ అయితే ఇస్తే ఆ వాల్యూ అనేది మనకి ప్రింట్ అవుతుంది అనమాట. సో అది మనం కాన్స్టెంట్ వాల్యూ అంటే.